రైతులు వ్యవసాయం చెయ్యము అని విరమించుకునే కాడికి వచ్చింది ఇప్పుడు పరిస్థితి. రైతులకు గిట్టుబాటు ధర కూడా ఇవ్వటం లేదు. ఈ సంవత్సరమే యూరియా బస్తాలకు ఇలా ఉంది. ఎప్పుడు ఇంత కష్టం లేదని అంటున్న మహిళలు. 2 రోజులు నిన్న వర్షంలో తడిచినాం మేము. నిన్న వర్షంలో కూడా తడిచిర్రు. ఎట్లా యూరియా బస్తాలు దొరకట్లేదు. మరి ఏంది రేవంత్ రెడ్డి ఏమో ఫుల్ గా ఇస్తున్నాము, అసలు యూరియా బస్తాల కొరతే లేదంటాడు. మీరేమో మరి ఈ సంవత్సరం ఇట్లా అయింది, ఎప్పుడు లేదు. అంతేనా? రేవంత్ రెడ్డి వచ్చినాక వచ్చినాక అసలు ఎట్లా ఉందమ్మా రైతుల పరిస్థితి? ఎట్లా ఉంది తెలంగాణలో రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత? ఎట్లా ఉన్నది, మందుల రేటు పెరిగింది, పిండి బస్తాలకు ఇబ్బంది అవుతుంది, రైతు బంధు ఇబ్బంది, రుణమాఫీ కూడా కాలే మాకు. రుణమాఫీలు కూడా కాలే. మరి రైతుకు రుణమాఫీ కాలే, పండిస్తానికి యూరియా ఇస్తలేడు, పండిస్తానికి నీళ్లు రావట్లేమని అంటున్నారు. ఎట్లా మరి ఎట్లా బతకాలి రైతు అనేవాళ్ళు? అదే ఘోరం ఉన్నది. మరి విరమించుకునే కథగా వచ్చింది రైతులు వ్యవసాయం చేయమని కడుగు వచ్చింది తెలంగాణలో. మళ్ళీ ఓట్లు వేస్తారమ్మా, మీ మహిళలు ఓట్లు వేస్తేనే గెలుతాను అంటుండ్రు రేవంత్ రెడ్డి. మహిళలు అంటే ఇక ఫ్రీ బస్సులు పెట్టినాడు, తులం బంగారం అన్నాడు. ఏది పెట్టినా కూడా అది గిట్టుబాటు ధర లేదు, ఏది లేదు, ఎట్లా ఇబ్బంది కదా. గిట్టుబాటు ధర కూడా ఇస్తలేరా? ఏం ధరలు మొత్తం మిర్చి ధర ఈ సంవత్సరం మొత్తం డౌన్ అయింది. మొత్తం 1,50,000 మీద పడ్డాయి మాకు కూళ్ళు. మీకు రిటర్న్ గా మీ సంవత్సరం చేసిన పెట్టుబడి కూడా అందులోకిపోయింది. పెట్టుబడాలనే మీ శ్రమాలనే అదిపోగా మీకు పైగా 1,50,000 అప్పు. మరి ఎట్లా మా పరిస్థితి ఇట్లుంటే ఎట్లా మరి తెలంగాణలో? ఎట్లా ఇక గవర్నమెంట్ పట్టించుకోవాలి. మనం ఎలక్షన్స్ వస్తున్నాయి ఇప్పుడు, మళ్ళీ ఓట్లు వేసే పరిస్థితి ఏమైనా ఉందా? మనం ఎట్లా ఎత్తాం ఓట్లు? ఇంత ఇబ్బందులు పెట్టినాక ఓట్లు వేయడం మనకు ఎట్లా ఎత్తాం? అంతేనా? ఇబ్బందులు పాలవుతున్నది అయితే.